Good evening all. So నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవడం చూద్దాం, వెయిట్ చేద్దాం. విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఫ్రెండ్స్ టు జాయిన్. Slowly friends are joining. Hello Devi garu, hello Samshivrao, hello all, hello Kamala garu, hello Lakshmi garu. Yes, let's start chatting. Yes, hi all. Yes, good evening Lakshmi garu. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలి. సి రైట్, ఎస్ వాయిస్ ఇస్ క్లియర్. ఎస్ ఎస్ సుమన శ్రీ, హాయ్, హలో సుమన. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. హోప్ ఆల్ ఆర్ ఫైన్. ఆల్మోస్ట్ మన లాక్డౌన్ కూడా అయిపోయింది. ఎస్, ఎస్, another friend has joined. ఇవాళ అందరు నిదానంగా నెమ్మదిగా జాయిన్ అవుతున్నారు. ఎస్, హలో మల్లేశ్వరరావు గారు, శారదా గారు, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎస్, హాయ్ రాఘవ. ఎస్, అందరూ ఫ్రెండ్స్ నెమ్మదిగా జాయిన్ అవుతున్నారు. సో మనం ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎమోషన్స్ అనగానే మనకి భావాలు అన్నప్పుడు మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో భావాలు ఉన్నాయి, ఇన్ని భావాలని ఎలా మేనేజ్ చేస్తాము, ఎలా తెలుసుకుంటాము, ఎలా ఓవర్కమ్ చేస్తాము, ఆ ఎమోషనల్ మాస్టరీ అనేది ఎలా వస్తుంది అన్నది మనకి ఎన్నో పాయింట్స్ ఉంటాయి. నిన్న ఎమోషన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, దేనివల్ల వస్తాయి, వాటి వల్ల ఏంటి అన్నది మనం మాట్లాడుకున్నాం. సో నాకు అనిపించింది ఒక్కొక్క ఎమోషన్ యాక్చువల్గా ఏం మెసేజ్ ఇస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అన్న వర్షన్స్ కూడా మనం తెలుసుకుంటే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని అనిపించింది. సో ఈరోజు టాపిక్ మనకు ఎమోషన్స్, ద సేమ్ పార్ట్ 2. సో ఎమోషన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మెంబర్స్ చాలా లేట్గా జాయిన్ అవుతున్నారు. లాక్డౌన్ అయిపోయింది కదా, బిజీ షెడ్యూల్లో ఉంటున్నట్టున్నారు అందరూ. ఎస్ సుబ్బారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఫస్ట్ ఎమోషనల్ మాస్టరీ అనగానే అంటే భావాల్ని ఎలా జయించాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మన భావాలు మన కంట్రోల్లో లేకపోతే, మనం వాటి కంట్రోల్లో వెళ్ళిపోతే ఎన్నో బంధాలు తెగిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే ఎన్నో బంధాలు తెగిపోతూ ఉంటాయి. మనకు అర్థం కూడా కాదు. మనం బాగానే ఉన్నామని అనుకుంటాం, మనం చాలా బాగున్నాం, నేను కరెక్ట్గానే మాట్లాడాను, ఇప్పుడు కోపడకపోతే బాగుండదు, నేను కరెక్ట్గా మాట్లాడాను అని అనుకుంటాం. కరెక్టే కావచ్చు, మనం చాలా వరకు మనం మాట్లాడేది కూడా కరెక్టే కావచ్చు. కానీ ఆ మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక్కొక్క బంధం నిలబడటమా పడిపోవడమా అనేది ఉంటుంది. ఓకే, మనం మాట్లాడేది కరెక్ట్ కదా అని మనం కర్కశంగా మాట్లాడకూడదు. ఓకే, ఎస్ అనురాధ, గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ. వాయిస్ ఇస్ ఆడిబుల్? ఎస్, థ్యాంక్ యూ. సో అందుకే ఇమోషనల్ మాస్టరీ, ఇమోషన్స్ని బట్టే మనకి ఇమోషన్స్ అవసరం. నిన్న కూడా మనం టాపిక్లో మనం మాట్లాడుకున్నాం, ఇమోషన్స్ అనేది మన జీవనాన్ని సాగించడానికి, ఆనందమయంగా సాగించడానికి మనకి ఇమోషన్స్ అనేవి చాలా అవసరం. సో కానీ ఈ ఇమోషన్స్ అధిగమించకుండా, ఒక బార్డర్ దాటకుండా ఒక బ్యాలెన్స్లో ఉండాలి. ఏది ఎక్కువైనా కష్టమే, ప్రేమ ఎక్కువైనా కష్టమే, కోపం ఎక్కువైనా కష్టమే. ఓకే, ప్రతిదీ మనకి ప్రాబ్లమే. సో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, అసలు మాస్టరీ ఏంటి, ఈ ఇమోషనల్ అన్న మెచ్యూరిటీ మనం ఎలా తెచ్చుకుంటాము, అసలు స్టెప్స్ ఏంటి దానికి. ద ఫస్ట్ స్టెప్, మనం నిజంగా ఏదైతే భావాల్ని ఏదైతే ఫీల్ అవుతున్నామో వాటిని నిజాయితీగా గుర్తించాలి. ఓకే, మనం చాలా వరకు ఒక్కొక్కసారి భావాలు వచ్చాయంటే ఓవర్లోడెడ్గా వచ్చేస్తుంటాయి, మన కంట్రోల్ లేకుండా ఓవర్గా ఫుల్ ఫోర్స్తో వస్తూ ఉంటాయి. మనకి ఆ టైంలో కరెక్టే అనిపిస్తుంది, ఆ టైంలో 100% అది రైట్ అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి. అది మనం ముందుకు వెళ్ళాలి, ఇంకా వాళ్ళతో ఇంకా అనేసేయాలి, వాళ్ళకి ఇంకా నేను నాకు ఫోర్స్ ఆగట్లేదు, వాళ్ళని ఇప్పుడు అనేయాలి, తిట్టేయాలి అన్నంత కోపం కూడా వస్తుంది. ఓకే, కానీ ఫస్ట్ మనం ఎప్పుడైతే ఒక్క నిమిషం ఆగి, ఒక నిమిషం ఆగి మనం వెనక్కి తిరిగి అసలు యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఏం కావాలి అని ఆలోచించాలి. చాలా వరకు మనకి భావాలు ఎప్పుడైతే గతంలో జరిగినవి అవి ఎప్పుడైతే ముందుకు వెళ్ళలేమో, ముందుకు తీయలేమో, అంటే గతంలో జరిగినవి కంప్లీట్గా, గతంలో జరిగింది ఏదో సంఘటన, దాన్ని మనం అప్పుడు చెప్పలేకపోయాం, దాన్ని అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. ఓకే, అప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనకు కుదరలేదో, మనకు తెలియలేదో, అజ్ఞానం వల్ల ఏదో దీనివల్ల మనం చెప్పలేకపోయాం. సో దాన్ని ఇప్పుడు చెప్తే అది కుదరదు. ఓకే, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాగా ఇంటెలిజెంట్ మనుషులే, వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకోరు, కానీ దానికి ఇప్పుడు సంబంధం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికైతే సంబంధం లేదు కదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, కొన్నిసార్లు మనం కొంతమంది రిలేషన్స్తో మనం ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో మనం గతాన్ని తోకుంటూ మనం మాట్లాడుకుంటూ వెళ్తే కూడా అది ముందుకు వెళ్ళదు, అది అక్కడే ఆగిపోతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అ న్యూ వే. మనం ఇంకో కొత్త విధానాన్ని మనం తయారు చేయాలి. అంటే మన లోపలే ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది మనకు రావాలి. సో ఫస్ట్ మనకి యాక్చువల్గా ఏం కావాలి, ఒకరితో ఒక భావోద్వేగంగా మన కోపంతో కానీ, డిసప్పాయింట్మెంట్తో కానీ, ఏదో ఒక ఫీలింగ్తో, ఓవర్లోడ్ అవుతున్న ఫీలింగ్తో మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ నాకు ఈ ఫీలింగ్ ఫస్ట్ ఎందుకు వచ్చింది, నాకు బాధ అనిపించి కోపం వచ్చిందా, లేకపోతే కోపం వచ్చి ఆ కోపాన్ని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి బాధ వస్తుందా. ఓకే, జనరలీ మనకి కోపం కానీ, ఒక బాధ కానీ, ఇలాంటి భావాలు మనకు వచ్చాయి అంటే ఏదో పోయింది అన్న దుఃఖం ఉంటుంది కాబట్టి, ఏదో పోగొట్టుకున్న అన్న పరిస్థితి అన్న దుఃఖం ఉంటుంది కాబట్టే మనకు ఆ కోపం, ఆవేశం అన్నది వస్తుంది. మన ఇమోషన్స్ని మనం క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒకళ్ళ మీద భయంకరమైన కోపం వచ్చింది. ఓకే, కోపం వచ్చినప్పుడు తిట్టే ముందు ఒక సెకండ్ ఆ టైంలో ఫోర్స్ ఆగదు, అన్నా అనేస్తాము. ఓకే, కానీ ఒక సెకండ్ ఆగి, ఓ ఇట్ ఈస్ ఆల్ రైట్ రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసాం, నో ఇష్యూస్. ఓకే, వీఆర్ స్టిల్ ఇన్ ద ఫస్ట్ పాయింట్. సో మనం ఒక నిమిషం ఆగేసి మనకు అసలు యాక్చువల్గా ఈ ఇమోషనల్ ఇంటెన్సిటీ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు యాక్చువల్గా ఏం కావాలి. ఓకే, నా ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఓవర్గా ఉన్నాయా, అన్రియలిస్టిక్గా ఏమన్నా ఉన్నాయా నా ఎక్స్పెక్టేషన్స్, నేను ఇక్కడ ఉండలేను అన్న బాధ ఉందా. ఓకే, ఏంటి, ఇవన్నీ కూడా మనకు క్లారిటీ తీసుకోవడం చాలా అవసరం. ఓకే,
చాలా వరకు మన బాధ ఎందుకు వస్తుంది అంటే ఇంకా ఆ ప్లేస్లో వాళ్ళతో మనం ఉండలేము అన్న పాయింట్తోని కూడా బాధ వస్తుంది. ఓకే, వాళ్ళు ఇంత బాధ పెట్టారు, ఇంకా నేను వాళ్ళతో ఉండలేను అన్న పాయింట్తోని కూడా మనకి ఆ బాధ అనేది వచ్చేసి మనం ఇంకా ఆ విషయం వాళ్ళతో ఉండలేమన్న కాకుండా ఆ విషయంలో మనం ఉండలేము, భాగం అవ్వలేము అన్న బాధతో కోపం వస్తూ ఉంటుంది. ఓకే, మన ఇమోషన్స్ని మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేసి ఆ ఇమోషనల్ ఇంటెన్సిటీని కొంచెం తగ్గించామనుకోండి, అప్పుడు ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడం మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసామో నేను ఈ పలానా ప్రాజెక్ట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఒక మంచి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, మీరు బాగా మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ మీద. ఓకే, మీకు తెలుసు మనసా వాచా కర్మేణ చాలా ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా వృధా అయిపోయింది అని ఎప్పుడైతే బాధగా ఉంటుందో మీకు, నేను ఆ భాగం తీసుకోలేకపోతున్నాను, నేను ఇంత కష్టపడింది వేస్ట్ అయింది అని ఎప్పుడైతే బాధ ఉంటుందో ఆ బాధతోని మీకు కోపం వస్తుంది. రైట్, సో ఎప్పుడైతే మనకు అలా అనిపించిందో ఫస్ట్ అనుకోవాలి, నేను నా ఇంత పడ్డ శ్రమ వేస్ట్ అయింది అని బాధతో నేను అరుస్తున్నానే తప్ప నా బాధ అది కాదు, అరవడం మీ మీద అరవడం మిమ్మల్ని చేయడం మాత్రం నా పాయింట్ కాదు అని ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశామో అది మన పాయింట్, మన లోపల అసలు ఆ భావన ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న పాయింట్ కరెక్ట్గా అవతలకి రీచ్ అవుతుంది. ఓకే, ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ని, అది ఫస్ట్ పాయింట్, మనం రియల్గా అసలు యాక్చువల్గా దేని గురించి ఫీల్ అవుతున్నాము, ఆ ఎమోషన్ ఎందుకు వచ్చింది అన్న పాయింట్ మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, మనం ఎప్పుడైతే ఆ బాధ ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తామో దానికి అసలు అవసరమా, అంత ఫోర్స్తో ఒక విషయం మనం చెప్పడం కూడా అవసరమా లేదా అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. మనం జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఆవేశం వచ్చింది అంటే దాన్ని తట్టుకోకుండా, దాన్ని కంట్రోల్ చేయకుండా దాన్ని ఫస్ట్ అవతల కక్కేస్తాం. యాజ్ ఇఫ్ అంటే అవతల మనిషిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ లాగా అయిపోతుంది. ఓకే, సో అలా కాకుండా ఎదుటి వాళ్ళని మనం గౌరవించాలి. ఫస్ట్ మన మీద మనకు గౌరవం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళ మీద మనకు గౌరవం వస్తుంది. సో ఆ గౌరవం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఒక పాయింట్ని వాళ్ళకి చెప్పాలనుకుంటున్నామో మనం ఫస్ట్ ఆ ఇమోషన్స్, ఓవర్లోడెడ్ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సెటిల్ కానివ్వాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఫస్ట్ పాయింట్ సెటిల్ అయిన తర్వాత యాక్చువల్లీ నేనేం ఫీల్ అవుతున్నాను, నాకు యాక్చువల్లీ ఏం కావాలి అన్న విషయాన్ని కూడా మనం ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ నౌ ద సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మన భావాలు ఎన్నైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క భావన యాక్చువల్లీ మనకు సపోర్ట్ చేస్తుంది లైఫ్లో. ఆ భావమే లేకపోతే ఎన్నో విషయాలు మనం ఎక్స్ప్రెషన్ కూడా చేయలేము సరిగ్గా. సో ఆ భావన అనేది మనకు యాడ్ అవుతుంది. నిన్న ఇమోషన్స్ గురించి నిన్న పాయింట్ కూడా మనం మాట్లాడినప్పుడు వీ హ్యావ్ క్లియర్ దట్ ఇమోషన్స్ అనేవి మన జీవన విధానానికి ఒక్కొక్కసారి అవసరం. మన జీవనాన్ని గడపడానికి, ఆనందంగా గడపడానికి మనకు అవి అవసరం. సో అలాగే మనం అక్నాలెడ్జ్ చేయాలి, మనం వాటిని గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలి. నాకు ఈ భావన ఉంది కాబట్టి నేను ఇది చెప్పగలిగాను, నా లోపలున్న బాధ నాకు వచ్చింది కాబట్టి, బాధ తన్నుకుంటూ వచ్చింది కాబట్టి నేను ఆ బాధను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఎక్స్ప్లెనేషన్లో ప్రాబ్లం వచ్చింది, అందుకే అది సరిగ్గా రీచ్ అవ్వలేదు, కానీ అట్లీస్ట్ ఆ భావన వల్ల ఒక విషయం బయటికైతే వస్తుంది, బయటికైతే తెలుస్తుంది. సో మన భావాలను ఎప్పుడు కూడా మనము గుర్తించాలి, వాటిని మెచ్చుకోవాలి, వాటిని అప్రిషియేట్ చేయాలి. అక్నాలెడ్జ్ అండ్ అప్రిషియేట్ యువర్ ఎమోషన్స్, బికాజ్ అవి మనల్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, మన భావాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనం వాటి స్థానాన్ని, వాటిని ఇంపార్టెన్స్ని మనం గుర్తు చేయాలి. ఎస్ లక్ష్మి గారు, దెర్ ఇస్ అ డౌట్. అలా థింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరున్నారు మ్యామ్ అనేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తిరిగి మన పైనే అలుగుతారు. కరెక్ట్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అలాగే మన పైన అలుగుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ భావాలు అన్న కాన్సెప్ట్ వాళ్ళు వినట్లేదు కాబట్టి. ఓకే, అందుకే నాలెడ్జ్ అనేది చాలా అవసరం మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది ఉంటుందో అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు విన్నారు కదా, మీకు తెలుసు. ఓకే, భావాలు అనేది, ఇమోషన్స్ అనేవి ఒక హానెస్ట్ వే మన కమ్యూనికేషన్కి, మనతో మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక హానెస్ట్ వే.
మనం నిజాయితీ మనతో మనము ఎంతో హానెస్టీగా నిజాయితీగా ఉంటున్నాము అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఒక ఈ భావాల ద్వారానే మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఎవరితోనైనా అలాగే అర్థం చేసుకున్నాం. సో కల్టివేట్ ద ఫీలింగ్ ఆఫ్ అప్రిసియేషన్. ఈ భావన ఉంది కాబట్టి, ఓకే, ఏది పడితే అది అనేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దానివల్ల మీకు భావన వచ్చింది. మీరు ఏ విషయంలో భావన ఎందుకు వచ్చింది? వెంటనే అసలు ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఆ ఎక్స్పెక్టేషన్కి అసలు వాళ్ళకి ఆ కెపాసిటీ, ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా? నేను ఒక ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు నేను ఒక పాయింట్ మీకు చెప్పాను. అందుకే చాలా వరకు చెప్తాను, ఒక టాక్ కూడా మిస్ అవ్వకండి, ప్రతిదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది అని. ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రణాళిక తీసుకొని వస్తున్నారు. సో ఏ ప్రణాళికలో ఉంటున్నారో వాళ్ళ ప్రణాళికలో మన గురించి, మనం జరుగుతున్న ఈ పాయింట్ వాళ్ళకి అర్థం అవ్వాలో లేదో మనకు తెలీదు, వాళ్ళకి అర్థం కాదు. సో అందుకనే వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలాగే మనం కూడా చాలా విషయాలు మన ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు అర్థం కావట్లేదు. మనకి ఎంతసేపు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అన్న పాయింట్ ఉంటున్నది, కానీ అవతల వాళ్ళ పాయింట్ కూడా మనకు చాలా వరకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఆ సిస్టంలోనే ఉన్నాము. మనం 8th స్టాండర్డ్ చదువుతుండొచ్చు, వాళ్ళు LKG చదువుతుండొచ్చు, ఇంకొకళ్ళు మన ఇంట్లోనే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు 10th క్లాస్ చదువుతుండొచ్చు. ఒక్కొక్కళ్ళ లైఫ్ థీమ్ని బట్టి వాళ్ళు ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో మన భావాలు మనకు అర్థం కావాలి, ఎవరితో సంబంధం లేదు. మన భావాలు మనకు అర్థం కావాలి. వాటిని ఎక్స్ప్రెస్ చేసే ముందు మనకు యాక్చువల్లీ ఏం కావాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్ దిస్ 6 స్టెప్స్. ఇప్పుడు నేను ఒక 6 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్లో ఐడెంటిఫై వాట్ యు ఆర్ రియల్లీ ఫీలింగ్. మీరు యాక్చువల్గా దేని ఫీల్ అవుతున్నారు? నిన్న ఎన్నో పాయింట్స్ మనం మాట్లాడాము. ఒక బిహేవియర్ పాయింట్స్లో కూడా 3 పాయింట్స్ మాట్లాడాము మనం. అందులో ఫస్ట్ శరీరంతో జరిగే బిహేవియర్, ఫిజియాలజికల్ బిహేవియర్లో ఫస్ట్ మనకి వణుకుతున్నాం కాబట్టి భయం ఉంది అని తెలిసిందా, లేకపోతే భయపడుతున్నాం కాబట్టి వణుకుతుందా అన్న పాయింట్లో కొంతమంది రీసెర్చర్స్ వాళ్ళు ఎలా రీసెర్చ్ చేశారో ఒక్కొక్క ఇమోషన్స్ని అన్న పాయింట్ కూడా మనం తెలుసుకున్నాం. సో అలాగే మనకు యాక్చువల్గా ఫీలింగ్స్లో ఏం ఫీల్ అవుతున్నామో అన్నది మనకు తెలియాలి. బాధ ఉంది కాబట్టి మన బాధ అర్థం కావట్లేదని కోపం వచ్చిందా, లేకపోతే కోపం వచ్చింది, కోపంతో పాటు బాధ బయటకు వచ్చిందా? ఓకే, యాక్చువల్లీ మనది ఏంటి, రూట్ ఏంటి, తర్వాత ఏదొచ్చిందో అదే యాక్చువల్ రూట్ ఉంటుంది. చాలా వరకు ఎప్పుడైతే మనకు ఆ క్లారిటీ ఉంటుందో, దీనివల్ల ఇది వచ్చింది, దీనివల్ల అది వచ్చింది అని అర్థం అయిపోతుందో, ఒక ఇమోషన్కి ఆల్రెడీ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు బాధ అర్థం కావట్లేదు కాబట్టి కోపం వచ్చింది అనగానే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, బాధను ఎక్స్ప్లెయిన్ చేయడము, కోపంగా ఉండడం కాదు. సో ఆల్రెడీ కోపానికి ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నామో అప్పుడే కోపం అనే ఎనర్జీ డైల్యూట్ అయిపోయింది, దాని ఇంటెన్సిటీ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇది ప్రాసెస్. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా భావాలు అనేవి ఇలాంటి విధాలుగానే జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మన ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఇమోషన్ని, సెకండ్ పాయింట్, ఆల్వేస్ అప్రిషియేట్ చేయాలి. అవి ఉన్నాయి కాబట్టే మనతో మనం ఆనెస్టీగా, నిజాయితీగా కొన్ని మాట్లాడగలుగుతున్నాం. చాలా విషయాలు మనకి మాత్రమే తెలుసు. అవతల వాళ్ళకి చెప్తూ ఉంటాం, నువ్వు నన్ను ఇలా చేసావు, నేను చెప్పింది నువ్వు వినట్లేదు, నేను ఎంత మంచి చెప్తున్నాను వినట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఇవన్నీ ఎన్నో చెప్తూ ఉంటాం మనం. కానీ యాక్చువల్గా మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఇన్ని విషయాలు నేను వాళ్ళకి చెప్పడం అవసరమా అన్న ఒక పాయింట్ కూడా ఉంటుంది లోపల ఎక్కువ. వాళ్ళు ఎలాగో వింటారో వినరో, వాళ్ళు వినాలి అన్న కంపల్షన్ ఉందా? మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ పోతే సగం ఇమోషన్స్ అక్కడే క్లియర్ అయిపోతాయి. ఇమోషన్స్ అసలు ఉండవు, వాటికి వెయిటే ఉండదు. ఓకే, సో థర్డ్ పాయింట్, గెట్ క్యూరియస్ అబౌట్ ద మెసేజ్. ఒక భావము మనకి ప్రతి భావం మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ వెనకాల ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. ఓకే, ఏ భావన ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అన్నది నేను చెప్తాను. దాని ఫస్ట్ దిస్ 6 పాయింట్స్. ఆ మెసేజ్ ఏంటి తెలుసుకోవడానికి ఫస్ట్ మనకి జిజ్ఞాస అనేది ఉండాలి. ఫస్ట్ అసలు ఈ భావన ఎందుకు వచ్చింది, ఈ భావన నాకు ఏం చెప్తుంది, నాలో ఇంకా ఏం తెలుసుకోవాలని చెప్తుంది. ఓకే, ఆ భావన వల్ల, ఆ భావన అసలు యాక్చువల్గా నాకు లైఫ్లో ఏమిస్తుంది, నా గురించి ఏ ఒక్క జ్ఞానాన్ని, నా గురించి ఏ విషయాన్ని తెలుసుకోవడానికి నాకు సపోర్ట్ చేస్తుంది.
ఓకే, ఇవన్నీ కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి బీ కాన్ఫిడెంట్. ఎప్పుడైనా కానీ ఒక భావన మనం వ్యక్తపరుస్తున్నప్పుడు, మనం ఏ సిచ్యువేషన్ గురించి అయితే ఆ భావన వ్యక్తపరుస్తున్నామో కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా మనం ఎస్ వీఆర్ రైట్ అన్న పాయింట్ ఉండాలి. అది ఎప్పుడు మనతో మన కమ్యూనికేషన్ కరెక్ట్గా జరిగి మనం నిజాయితీగా ఉన్నప్పుడే, మనం చేసే ఆ కమ్యూనికేషన్ మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటామో అప్పుడు ప్రతి ఒక్క విషయం మనకి కరెక్ట్గా వెళ్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మన నిజాయితీ నుంచే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్స్ చేంజ్. ఓకే, లావణ్య, టైమింగ్స్ చేంజ్ అయినవి. మాకు డైలీ మార్నింగ్ క్లాస్ వింటాను. డౌట్స్ ఏదన్నా ఉంటే అడగండి. ఓకే, టాపిక్ జరుగుతూ ఉన్నప్పుడు ఇలా టైమింగ్స్ చేంజ్ అయ్యాయి మీకు టైమింగ్ని బట్టి. ఓకే, రైట్. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటి? గెట్ సర్టైన్. అంటే యూ కెన్ మన ఏదైతే ఒక భావాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నామో అది ఎలా హ్యాండిల్ చేస్తున్నామో అన్న పాయింట్ కూడా మనకు గుర్తుండాలి. మనం ప్రతి విషయంలో మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ కూడా మనకు వచ్చేస్తుంది. ప్రతి విషయం, ఇప్పుడు జరిగేది కాకుండా ఫ్యూచర్లో జరిగే విషయం కూడా ఫస్ట్ మనకు ఆ కాన్ఫిడెన్స్ రాగానే. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మనకు నిజాయితీ ఉన్నప్పుడు. నిజాయితీ ఎప్పుడు వస్తుంది? ఆ భావాల్ని మనకు అసలు ఏం ఆఫర్ చేస్తుంది, ఆ భావన మనకు లైఫ్లో ఏం పాఠం నేర్పిస్తుంది అని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, గెట్ ఎక్సైటెడ్. మనకు ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే అబ్బా నాలో ఈ భావన ఉంది అని ఫస్ట్ తెలుసుకోండి. దాంతో ఎంతో ఎక్సైట్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఒంటరితనం కానీ, దుఃఖం కానీ, కోపం కానీ ఆ టైంలో ఎక్సైట్ అవ్వడం కష్టమే, కాదని నేను అనట్లేదు. కానీ మనతో మనం ఎక్కువగా నిజంగా మనం ఒక డిటర్మినేషన్, నన్ను నేను మార్చుకోవాలి, నా బాధ్యత నాదే అని ఎప్పుడైతే అనుకుంటున్నారో మీకు ఏది కావాలి మీరే డిసైడ్ చేసుకోవాలి. ఏడుస్తూ కంప్లైంట్ చేస్తూ బ్లేమ్ చేస్తూ లైఫ్ అంతా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే నాకు అవన్నీ ఇంపార్టెంట్ కాదు, నా దారిలో నేను కరెక్ట్గా వెళ్ళడం నాకు ఇంపార్టెంట్. చెప్పగలిగినప్పుడు చెప్తాం, వినకపోతే ఎవరి కర్మ వారిది. లైఫ్ విల్ టీచ్ దెమ్. జీవితం అందరికీ అన్నీ నేర్పిస్తాయి. జీవితంలో ప్రతి ఒక్క సిచ్యువేషన్ ద్వారా ఎవరు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటారు. కానీ మన స్వీయ బాధ్యత అనేది మనకు ఉండాలి. ఓకే, ఆ బాధ్యత ఎప్పుడైతే ఉంటుందో మనకు ఆ ఎక్సైట్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. నేను లైఫ్లో ఏం నేర్చుకోవాలి, నేను ఏ యాక్షన్ తీసుకోవాలన్నా అది ఈ యాక్షన్ చేస్తే నాకేం వస్తుంది అన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 6 పాయింట్స్. మళ్ళీ మన ఎమోషనల్ మాస్టరీ రావాలి అంటే ఒక భావాల్ని మనం జయించాలి అంటే మనకు తెలియాల్సిన 6 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ అసలు యాక్చువల్గా మీ భావన ఏంటి అన్నది తెలుసుకోండి. కోపడుతున్నాం కాబట్టి బయటికి కనిపించే కోపం మీ భావన, కనపడని బాధ మీ భావన, అది ఫస్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ భావాల్ని, మీ లోపల ఉన్న భావాలు మీకు సపోర్ట్ చేస్తాయి, మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి వాటిని అప్రిషియేట్ చేయండి, వాటిని గుర్తించండి. దట్స్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఆ మెసేజ్ ఏంటి? ప్రతి భావన మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ ఏంటి తెలుసుకోవాలి మనం. ఈ భావన వల్ల, ఈ భావన లోపల నుంచి బయటికి రావడం వల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను, నాకేం అర్థమవుతుంది, నాకేం తెలుస్తుంది. దాంతో కాసేపు ఆ భావనతో కాసేపు టైంపాస్ చేసామంటే అన్నీ వచ్చేస్తాయి. ఆ జ్ఞానం, ఆ భావన, ప్రతి భావన మనకి ఒక జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. మన లైఫ్లో ఒక ముఖ్యమైన విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాటితో మనకు ఉండడం. నెక్స్ట్ మనకి 4th పాయింట్, బీ కాన్ఫిడెంట్. ఆ భావాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనతో మనం నిజాయితీగా ఉంటామో, మన పాయింట్, ఆ కమ్యూనికేషన్, మన భావాలతో మన కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుందో కాన్ఫిడెన్స్ కూడా మనకు వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తోని మనం చెప్పగలుగుతాం. అప్పుడు మనకి ఏది కూడా హైపర్గా ఉండదు, చాలా బ్యాలెన్స్గా వెళ్తుంది. నెక్స్ట్ గెట్ సర్టైన్. మన ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. 5th పాయింట్, ఎప్పుడో ఒక పాయింట్ గుర్తు చేసుకోండి. మీ ఎన్ని భావాలు వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క భావాన్ని హ్యాండిల్ చేయలేని భావాలు మీకేమీ రావు.
ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేయగలిగినవే. బియాండ్ హ్యాండిల్ చేసే భావాలు ఏమీ ఉండవు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే మన చేయి జారిపోతాయి, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మైనస్ చేస్తే ప్రతి భావాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాము. దాన్ని గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్, ఒక యాక్షన్ తీసుకునే ముందు కొంచెం మనకు అరే ఇప్పుడు ఈ భావనతోని నాకు ఈ విషయం నాకు అర్థమైంది, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు మహా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకు ఒక క్లారిటీ ఉంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ముందు వచ్చింది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసేసాం, వచ్చినట్టే బయటకు కక్కేసాం. లోపల యాక్చువల్గా ఏం చెప్పాలనుకుంటున్నామో మనకు తెలియట్లేదు. అందుకే మనం ఎన్ని చెప్పినా అవతల వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనం చెప్పేది ఒకటి, లోపల యాక్చువల్గా జరిగే స్టోరీ ఇంకోటి. ఓకే, ఎప్పుడైతే ఆ క్లారిటీ తీసుకొచ్చి లోపల నుంచి మనం బయటకు తీసుకొచ్చామో ఆటోమేటిక్గా ప్రతి ఒక్క పాయింట్ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద 6 పాయింట్స్, మన ఇమోషన్స్లో 6 పాయింట్స్ అనేవి. నా నెక్స్ట్, కొన్ని యాక్షన్ సిగ్నల్స్ ఉంటాయి. ప్రతి దానికి ఒక మెసేజ్ ఉంటుంది, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. యాక్షన్ సిగ్నల్స్ అంటే పవర్ ఇమోషన్స్ ఒక 10 ఉంటాయి, యాక్షన్ సిగ్నల్స్ ఒక 10 మాట్లాడతాం. ఓకే, యాక్షన్ సిగ్నల్స్ అంటే దేన్నైతే మనం యాక్షన్ చేస్తామో, అంటే ఇంకా మనం పర్ఫామ్ చేస్తాం, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. చాలా వరకు ఇలాంటివి ఎక్కువ, ఇలాంటి సిగ్నల్స్ అన్నీ కూడా ముందుగానే ఇట్లాంటి ఇమోషన్స్ వచ్చినప్పుడు, భావాలు వచ్చినప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసేస్తాం, వెనక ముందు ఆలోచించకుండా ఎక్స్ప్రెస్ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ ఇమోషన్ ఏంటి? ఫస్ట్ మేజర్ 10 పాయింట్స్లో ఫస్ట్ది ఇస్ డిస్కంఫర్ట్. డిస్కంఫర్ట్ అంటే మనకు కంఫర్ట్ లేనిస్తాం, అంటే అన్కంఫర్టబుల్గా ఉంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉన్న ఇమోషన్స్. అంటే వాటికి అన్కంఫర్టబుల్ ఎమోషన్స్కి ఇంటెన్సిటీ జనరల్గా ఉండదు, ఎందుకంటే మనలో అది ఇబ్బంది చేస్తున్నాయి. ఈ భావన వల్ల నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. కొన్ని భావాలు ఉంటాయి, మన కోపము, ఆవేశము, లోపల ఎన్నో ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకి బాగా ఇంటెన్సిటీ ఉంటుంది, కానీ మనకి వెనకాల మైండ్లో ఏదో ఒకటి ఇన్నర్ చాటర్ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి మైండ్ దాని గురించి చెప్తూనే ఉంటుంది. అది బయటికి కక్కేదాకా మన మైండ్ కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, అది డిస్కంఫర్ట్, మనలో ఉండాలనుకోవట్లేదు, అది యాక్చువల్గా బయటికి వెళ్ళాలనుకుంటుంది. కానీ బయటికి వెళ్ళాలి అంటే ఎక్కడికి పంపించాలి? ఎవరి మీద పంపించడం కరెక్ట్ కాదు కదా, రైట్? సో మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆ డిస్కంఫర్ట్లో ఏ భావన అయితే మీలో ఒక కంఫర్ట్ స్టేజ్ని తీసేసి డిస్కంఫర్టబుల్ స్టేజ్లో పెట్టిందో, కంఫర్ట్ లేని పరిస్థితిలో పెట్టిందో, ఫస్ట్ మెసేజ్ అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనకి ఏదో విషయంలో పేషెన్స్ లేదు, ఓపిక లేదు. ఏదో విషయంలో మనకి ఎక్కడో ఎంబారెస్ అయ్యాం, నాకు ఇలా జరిగింది అని మనం ఎక్కడో ఎంబారెస్మెంట్ వచ్చింది. నెక్స్ట్ బోర్ కొట్టింది, ఎక్కడో ఏదో కరెక్ట్గా జరగట్లేదు అని ఒక పాయింట్. ఈ మెసేజెస్లో ఏదో ఒకటి ఉంటుంది. అయితే బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అరుస్తున్నాము, లేదా ఓపిక నశించిపోయి అరిచాము, లేకపోతే అరే నేను ఏదో చేయాలనుకున్నాను నాకు అది జరగలేదు అన్న పాయింట్తో అన్కంఫర్టబుల్గా అనిపించి ఇంక అక్కడ ఉండాలనిపించలేక ఒక ఎంబారెస్మెంట్ సిచ్యువేషన్ వచ్చి అక్కడ ఉండడం రాక మనం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాం. ఒక పరిస్థితిలో మనం ఉండలేకపోతున్నాం అంటే ఇంకేదో జరిగింది అక్కడ, లేకపోతే ఇక్కడ ఏదో కరెక్ట్గా జరగట్లేదు అన్న పాయింట్ వచ్చినప్పుడు మనం వెళ్తాం. ఓకే, సో దీనికి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే, మనకేం కావాలో మనం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. యాక్చువల్లీ నాకేం కావాలి, నాకు ఇంత డిస్కంఫర్ట్ ఎందుకు ఉంది ఇక్కడ, ఈ ప్లేస్లో, ఈ పరిస్థితిలో, ఇట్లాంటి సరౌండింగ్స్లో నాకు ఇంత డిస్కంఫర్ట్ ఎందుకు ఉంది, నాకు యాక్చువల్లీ ఏం కావాలి అన్న విషయం మనకు అర్థం కావాలి. మనకి ఎప్పుడైతే అవి అర్థమవుతుందో అప్పుడు మొత్తం లైఫ్కి, మొత్తం అన్ని విషయాలకి మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, రిఫైన్ యువర్ యాక్షన్స్. మన యాక్షన్స్ని మళ్ళీ ఒక పాలిష్ చేసుకోవాలి, జ్ఞానంతో పాలిష్ చేయాలి. జ్ఞానం అనేది కత్తి లాంటిది, పదునుంటుంది చాలా దాన్ని. ఆ జ్ఞానాన్ని ఎంతైతే మనం రిఫైన్ చేస్తుంటామో ఆ కత్తి కూడా అంతే పదునవుతూ ఉంటుంది. సో దాంతో మన యాక్షన్స్ని చాలా క్లియర్ చేసుకోవాలి, రిఫైన్ చేసుకోవాలి. సో డిస్కంఫర్ట్ అంటే ఇది. నౌ సెకండ్, భయం అనేది కూడా ఒక భావనే. సో భయం అనేది ఒక పర్పస్తో వస్తుంది. అది భయం అనేది మనకు ఊరికే రాదు. అది కోపం ఎలా అయితే మనకు వస్తుందో ఒక పర్పస్ మీద, అలాగే మనకు భయం అనేది కూడా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. మన ప్రతి భయానికి వెనకాల ఒక కారణం ఉంటుంది. సో ఆ కారణం ఏంటి అంటే, దీనిలో వచ్చే మెసేజ్ ఏంటి, భయం వల్ల మనకి ఆ పర్పస్ తెలుసుకోవాలి, ఆ కారణం తెలుసుకోవాలన్నప్పుడు మెసేజ్ ఏంటి, యాంటిసిపేషన్. అంటే ఎక్కడో ఏదో జరగబోతుంది, దానికి నేను రెడీగా ఉండాలి అని ముందుగానే ఒక వర్తమానం అన్నమాట,
ఒక మెసేజ్. ఓకే, సో భయం వచ్చింది అంటే ఏదో జరగబోతుంది, దానికి నేను రెడీగా ఉండాలి అన్న ఇంటిమేషన్ భయం యాక్చువల్లీ. సో భయానికి ఒక కారణం ఉంది. సొల్యూషన్ ఏంటి? ఆ ఫీలింగ్, ఏ విషయం మీద మీరు భయపడుతున్నారో ఆ విషయాన్ని ఒక్కసారి మళ్ళీ మీరు గమనించండి, ఇవాల్యుయేట్ చేయండి, దాన్ని ఆచితూచి చూడండి. ఎందుకు భయపడుతున్నాము, దేనికోసం భయం వస్తుంది, ఏం జరుగుతుంది, అట్ ద మోస్ట్ ఏం జరుగుతుంది, దేనికి నేను ప్రిపేర్ అవ్వాలి, మెంటలీ దేనికోసమని నేను ప్రిపేర్ అవ్వాలి. నమ్మకంగా ఉండాలి మనం ఫస్ట్. మనకి పాయింట్స్లో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి లైఫ్ మీద ఒక నమ్మకం అనేది ఉండాలి. ఉండి లైఫ్ ఏమి ఇచ్చినా నాకు కరెక్ట్గానే ఇస్తుంది, సో నేను అనవసరంగా భయపడాల్సిన పని లేదు. భయపడుతున్నాను అంటే ఏదో జరుగుతుంది, దానికి నేను రెడీగా ఉండాలి. సో మెంటలీ నేను రెడీగా ఉండాలి అంటే మైండ్లో భయాన్ని పెట్టుకొని మెంటలీ మీరు రెడీగా ఉండలేరు. సో ఫస్ట్ ఆ కామ్నెస్ తెచ్చుకొని ఫస్ట్ ఆ భయాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును, ఏదో జరగబోతుంది, భయం వేస్తుంది, ఏమవుతుంది అట్ ద మోస్ట్, ఏమీ కాదు, లేకపోతే అన్నీ అయిపోతాయి. ఓకే ఫైన్, అయితే అది జరుగుతుంది లేకపోతే ఇది జరుగుతుంది, అంతకంటే మధ్యలో అయితే అటు ఇటు కాకుండా అయితే ఉండం కదా. సో యూ హ్యావ్ టు మెంటలీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మనల్ని మనము మానసికంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ద సొల్యూషన్. నెక్స్ట్ బాధ. ఒక బాధ అంటూ మనకి ఆ భావన వచ్చింది అంటే జనరల్గా ఎందుకు వస్తుంది అంటే ఒక సెన్స్ ఆఫ్ లాస్, ఏదో పోగొట్టుకున్న వెల్త్, ఏదో పోగొట్టుకున్న పరిస్థితి, అలాంటి ఉన్నప్పుడే బాధ అనేది వస్తుంది. ఎవరో నచ్చిన వాళ్ళు మనకు దూరం అయిపోతున్నారు, నచ్చిన ప్రాజెక్టే, అరే ఇది ఇంత మంచి ప్రాజెక్ట్ నేను చేయాలనుకున్నానే, నేను చేయలేకపోయాను, నాకు సపోర్ట్ రాలేదు, నేను చేయలేకపోయాను, ఒక బాధ అదొకటి ఉంటుంది. ఓకే, మెసేజ్ ఏంటి? వీ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అది జరగలేదు, ఆ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా మనకి జరగలేదు కాబట్టి మనకు బాధ కలిగింది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? రియలైజ్ దట్ రియాలిటీలో మనకి అంటే వాస్తవంలో మనం యాక్చువల్గా ఏదైనా నిజంగా పోగొట్టుకున్నామా, అదేదో చేయాలనుకున్నాము చేయలేదు, దానికి ఏదో కోల్పోయినట్టు మనం బాధపడాల్సిన అవసరం ఏంటి? అక్కడ కుదరలేదు, ఇంకో ప్లేస్లో జరుగుతుంది, ఇంకో టైంలో ఇంకో విధంగా జరుగుతుంది, దానిలో బాధపడాల్సింది ఏముంది? మనం ఏదో కోల్పోయాము అన్న బాధ అంత ఇంటెన్సిటీతోనే ఒక బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మన ఫాల్స్ పర్సెప్షన్. అంటే మనకు తెలియకుండానే మనకు ఒక ఇల్యూషన్లో ఒక విషయాన్ని మనం పర్సీవ్ చేసుకున్నాం, ఒకటి స్వీకరించాం ఒకటి. ఓకే, ఇంకో చిన్న పాయింట్ చెప్తాను. నాకు రీసెంట్గా ఒక లేడీ కౌన్సిలింగ్ చేశాను నేను. ఆ లేడీ చాలా బాధపడుతున్నారు. ఏంటి అంటే, చాలా బాధపడుతున్నాను, ఇంకా నాకు ఏదో ఒక పూట చావు వచ్చేస్తుంది, అలా బాధపడుతున్నాను అని. ఇంతకీ ఏం జరిగింది అంటే, కొన్ని రోజుల ముందు ఎవరో పిల్లలతోని తను ఆడుకుంటూ ఉంది. తన వయసు యాక్చువల్ చాలా చిన్న వయసు, ఒక 30 years ఉంటాయేమో, 30-35 ఉంటాయేమో. చిన్నపిల్లలతో తన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంది. ఆడుతూ ఉండి, పిల్లలు ఆడుకుంటారు కదా, హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు కదా, అలా పిల్లలతో ఆడుతున్నప్పుడు ఒక రూమ్లో ఒక అమ్మాయి లాక్ అయిపోయింది. ఓకే, లాక్ అయిపోవడం వల్ల ఆ లోపల అమ్మాయి భయపడి ఆస్తమా పేషెంట్ అయి ఉంటుంది. ఆ చిన్నపిల్ల కొంచెం ఆస్తమా ఉన్నట్టుంది, ఆస్తమా అటాక్ అయింది. సో వీళ్ళు తెలుసుకొని అది వెంటనే ఓపెన్ చేసేసరికి ఆ అమ్మాయికి కొంచెం సీరియస్ అయింది. ఓకే, వెంటనే ట్రీట్మెంట్ అయిపోయింది, అంతా ఓకే, నో ప్రాబ్లం. అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇంత వయసు అయింది, 30 ఏళ్ళు వచ్చింది, పిల్లలతో ఎలా ఆడుకోవాలో తెలియదు, ఏం తెలియదు అని ఈయనేదో అనేశారు. సో ఈమెకి ఆ బాధ, నా వల్ల ఒక చిన్న పిల్లకి ఇంత అన్యాయం జరిగిపోయింది అన్న బాధ తను తీసుకుని ఎంతగా కుమిలిపోతుంది అంటే, ఆమెకి ఇంకా నాకు లైఫ్ మీదే ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఓకే, రైట్. సో ఫస్ట్ అక్కడ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనం ఏదైతే అంటే ఆడుకోవాలని అన్న ఉద్దేశం ఉన్నదే తప్ప నేను అక్కడ ఏం చెయ్యాలని అనుకోలేదు. వీళ్ళు తప్పర్థం చేసుకుంటున్నారు, అందరూ నన్ను తప్పర్థం చేసుకున్నారు అని ఎక్స్పెక్టేషన్, నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయారు అన్న పాయింట్. ఓకే, సో ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారా అన్న పాయింట్ కావాలి ఇక్కడ నేనైతే అలా చేయలేదు కదా అంటే, దానివల్ల ఆమె మైండ్ స్టేటస్ ఎలా వెళ్ళిపోయిందంటే, నాకు లేనిపోని కర్మలు అంటుకుంటాయి, నాకు ఏం జరిగిందో తెలీదు, ఎందుకు అలా జరిగిందో, నేను ఎందుకు అమ్మాయి కాస్త ఉందని తెలిసినా నేను ఎందుకు పట్టించుకోలేదు, నేను పెద్దదాన్ని కదా, నేను జాగ్రత్తగా ఉండాలి కదా,
ఇన్ని క్వశ్చన్స్ అనమాట. మైండ్లో ఇన్ని పర్సెప్షన్స్ పెట్టుకొని మనల్ని మనం చూసుకోవాలంటే అవ్వదు. ఫస్ట్ మన రియాలిటీలో మనం వాస్తవంగా మనం కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఏంటి అంటే మనం యాక్చువల్లీ ఏం కోల్పోలేదు, అది జరిగింది, ఓకే ఫైన్, ఇప్పుడు ఏంటి అన్న పాయింట్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి బాగుంది, ఆ పిల్ల బాగుంది, చక్కగా ఆడుకుంటుంది, మళ్ళీ అంత నార్మల్ అయిపోయింది. కానీ ఆ బాధ వల్ల ఈ అమ్మాయి అందులోనే కుమిలిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ అన్నెసెసరీ. అలా మనకి ఎన్నో విషయాలు, సెన్స్ ఆఫ్ లాస్, ఏదో పోగొట్టుకున్నాము అన్న భయం, అయ్యో నేను ఏదో చేసేసాను అన్న పాయింట్, అన్న బాధతోని తన ఎక్స్పెక్టేషన్ ఏదైతే రీచ్ అవ్వాలో అది ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుందో అది ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల అవతల వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ కూడా బ్రేక్ అయింది అక్కడ. అది కూడా చేరలేదు. వాళ్ళందరూ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నా నన్ను అర్థం చేసుకోవాలి కదా అన్న పాయింట్, వాళ్ళు అర్థం చేసుకోవాలన్న పాయింట్ లేదు అక్కడ. వాళ్ళ సమస్యే కాదు, ద ప్రాబ్లమ్ ఈజ్ మీ ఇన్సైడ్. నేను ప్రతి ప్రాబ్లంకి, నా ప్రాబ్లంకి నేను బాధ్యురాలను అవుతాను, కానీ ఇంకెవరు బాధ్యులు అవ్వరు. మనకు కోపం వచ్చినప్పుడు, మన బాధ అనిపించినప్పుడు అనేస్తాం, ఇట్స్ ఓకే, ఇట్స్ హ్యూమన్, మానవ నైజం, ఓకే, ఇట్ ఈస్ ఓకే. అట్లా అని దాని గురించి పట్టుకొని కూర్చుని ఇంకా ఏడ్చి ఇంకా బాధలు పడాల్సిన అవసరం లేదు. బాధ అనేది ఎప్పుడైనా వచ్చింది అంటే దానికి ఒకటే ఒక సొల్యూషన్. వాస్తవికంగా మనకు ఫస్ట్ రియలైజేషన్ రావాలి, మనం ఫస్ట్ ఎరుకతో ఉండాలి. మనం యాక్చువల్గా నిజంగా దేన్నైనా కోల్పోయామా, ఏమన్నా జరిగిందా, ఆ అమ్మాయి సిచ్యువేషన్లో ఒకసారి వెనక్కి తిరిగి తను చూసుకొని ఏమన్నా జరిగిందా, ఎక్కడన్నా ఎవరికైనా డ్యామేజ్ జరిగిందా, ఏమీ జరగలేదు, ఓకే అంతా సేఫ్గా ఉంది, అదొక మూమెంట్ ఏదో అలా జరిగిపోయింది, ఇట్స్ ఓకే, నేను కూడా చిన్నపిల్లలతో పాటు ఉన్నాను, ఓకే ఫైన్, యూ కెన్ ఫర్గివ్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఓకే, జరిగిపోయింది, ఇట్ ఈస్ ఓకే, ఇప్పుడు ఏంటి అని ముందుకెళ్తే ఆ హర్ట్ అంతలాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్, అంటే చిన్న చిన్న విషయాలు ఏదైతే చిన్న దాంతో పోతుందో మనం అనవసరంగా దాన్ని పిక్చరైజ్ చేసి దాన్ని ఫ్రేమ్ కట్టి పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసి 70mm స్క్రీన్లోంచి మనం చూస్తున్నాం ప్రతి విషయాన్ని. సో అందుకే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. యాక్చువల్లీ ఏం కావాలి, నాకు రియాలిటీలో నేను యాక్చువల్గా నాకేం కావాలి, నేనేం చూడాలి, నేను నిజంగా ఏదైనా కోల్పోయానా లేదా, నాకు ఈ బాధ ఎందుకు వస్తుంది, ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఈ బాధ ఎందుకు అని ఎప్పుడైతే మనం ఆలోచించామో అప్పుడు మనకి మిగతా విషయాల్లో క్లారిటీ వస్తుంది. రైట్, నెక్స్ట్ హర్ట్ తర్వాత కోపం అనేది ఎంత ఇరిటేటెడ్గా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇరిటేషన్ ద్వారా కోపం రావచ్చు, ఒక్కొక్కసారి రేజ్ పెరగవచ్చు, ఇంకా నేను కాదు నా లోపల ఇంకెవరో ఉన్నారు కంట్రోల్ లేని అంత కోపం రావచ్చు, ఒక్కొక్కసారి ఫ్యూరియస్గా అవ్వచ్చు, భయంకరమైన కోపం ఎన్నో వర్షన్స్లో వస్తుంది. కానీ దానిలో మెసేజ్ ఏంటి, మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఆర్ ఏదైతే స్టాండర్డ్, మనం కొన్ని ప్రిన్సిపల్స్, ప్రతి ఒక్కళ్ళకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఇలా ఉండాలి, లైఫ్ అంటే ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ అది ఎవరైనా మన వల్ల కానీ ఇంకోళ్ళ ద్వారా అయినా కానీ ఆ ప్రిన్సిపల్స్ డ్యామేజ్ అయ్యి ఉంటే, వైలేట్ చేసి ఉంటే, అంటే ఆ ప్రిన్సిపల్స్ని వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రిన్సిపల్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా చక్కగా పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటాం. ఓకే, ఇంకోళ్ళు వచ్చి డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ మన పీస్ని కంప్లీట్గా ట్రిగర్ చేసి దాన్ని భంగం చేస్తారు. ఓకే, అప్పుడు మనకు భయంకరం కోపం వస్తుంది. నేనేదో ప్రశాంతంగా ఉందామని వస్తే ఊరికే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని మనకు కోపం వస్తుంది, అవతల వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. ఓకే, ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అంటే, మనకి కోపం ఎవరి మీద అయితే కోపం వస్తుందో ఆ కోపానికి వాళ్ళకి యాక్చువల్గా ఏమైనా సంబంధం ఉందా లేదా. ఓకే, మనకు చాలాసార్లు లైఫ్లో ఎవరి మీద అయితే కోపం చూపించాలో వాళ్ళ మీద చూపించాం, ఇంకోళ్ళ మీద చూపిస్తాం. ఎందుకంటే రిఫ్లెక్షన్ ప్రొజెక్షన్ ఉంటుంది కాబట్టి. మనం ఆల్రెడీ ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్లో రిఫ్లెక్షన్ ఏంటి, ప్రొజెక్షన్ ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఓకే, సో మనకి ఎంతోమంది, కొంతమంది ఒక రీజన్తోనే, ఒక సీజన్లోనో, ఒక టైంలోనో కొంతమంది మనుషులు మన క్యాటలిస్ట్గా మనకు హెల్ప్ చేయడానికి, అంటే మన భావాల్ని క్లారిఫై చేసుకోవడానికి, క్లారిటీగా అర్థం చేసుకోవడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు కాంప్లిమెంటరీ పొలారిటీస్ కూడా చూసాం, కాంప్లిమెంటరీగా కూడా వస్తుంటారు.
ఓకే, మనుషులు కానీ సిచ్యువేషన్ కానీ వస్తుంటారు. సో అలా వచ్చినప్పుడు మనకు కోపం వచ్చినప్పుడు అసలు ఎవరి మీద అయితే అసలు ఎవరైతే ఆ కోపానికి బాధ్యులో మనం కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ సరౌండింగ్స్లో వాళ్ళు కానీ వాళ్ళ మీద చూపించకుండా ఆ బాధ జరిగినప్పుడు ఎక్కడైతే జరిగిందో అప్పుడు మనకు తెలియదు. నిన్ననే ఇంకో పాయింట్ మనం మాట్లాడుకున్నాం, ఇమోషన్స్ అనేవి అన్కాన్షియస్లో జరుగుతుంటాయి. ఫీలింగ్స్ అనేవి కాన్షియస్గా మనం చెప్పేస్తాం, కానీ ఇమోషన్స్ అనేవి లోపల అగాధంలో ఇంకో అన్కాన్షియస్ మైండ్లోంచి వస్తాయి. సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పుడు దానికి సంబంధించిన భావన మన అన్కాన్షియస్ మైండ్లో ఓపెన్ అయింది మాత్రమే, ఇంకా కాన్షియస్ అవ్వట్లేదు. కానీ అది జరిగేసరికి మనం ఎక్కడో ఉంటామో, ఏదో సిచ్యువేషన్లో ఉంటాం, ఇంకెక్కడో సిచ్యువేషన్లో ఏదో సిమిలారిటీస్లో అదే పొలారిటీ అదే వాస్తవంగా మనకు జరుగుతుంది. సో అక్కడ మనం అనేస్తాం. వాళ్ళకి ఆ పాయింట్ ఉండొచ్చు, పాయింట్ ఉండకపోవచ్చు. ఓకే, సో సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ మనల్ని మనం ఒక క్వశ్చన్ తీసుకోవాలి. ఆ మెసేజ్ ఏంటి? ఈ కోపం వల్ల నాకు వచ్చే మెసేజ్ ఏంటి? నాకున్న ఈ ప్రిన్సిపల్స్ని ఎవరైనా పాడు చేశారా? నా వల్ల ఏమన్నా భంగం కలిగిందా? ఓకే, నా పని మీద నాకు ధ్యాస ఉండి నా దారిలో నేను వెళ్తే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు. నేనెందుకు నా మైండ్ డైవర్ట్ చేశాను? నా దారిలో నేను వెళ్తూ ఉండకుండా నేనెందుకు నా మైండ్ని డైవర్ట్ చేశాను? సో మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ ద టైం? అంటే ఎప్పుడైతే ఈ టైంలో మనకి ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాళ్ళు మనకి లైఫ్లో ఎంతవరకు మన లైఫ్కి సంబంధించిన వాళ్ళు, మన లైఫ్లో లాంగ్ రన్లో ఉంటున్నారా ఉండట్లేదా? వీళ్ళ మీద మనము మన ఏ విషయాన్ని అయితే ఎలా అయితే స్వీకరిస్తున్నామో ఆ స్వీకరించే విధానాన్ని మార్చుకోవాలి, మన ప్రొసీజర్ని మార్చుకోవాలి, మన బిహేవియర్ని మార్చుకోవాలి. కోపం అంటూ మనకి వచ్చింది, ఓవర్ఫ్లడెడ్గా వచ్చింది అంటే ఇవన్నీ మార్చేయాలి. ఎందుకంటే కోపం అనేది ఎక్కడో ఒక డిస్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. కోపం రావడం ఒక ఇన్సిడెంట్ అయితే ఆ కోపం వెనకాల రీజన్ ఇంకొకటి ఉంటుంది. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉండడం వల్ల కోపం అనేది, అందుకని ఒక ఇరిటేషన్, ఒక రేజ్ ఎలా ఉంటుంది, భయంకరంగా కోపం వస్తుంది. ఎదుటి వాళ్ళ తల తెగకొట్టే తల నరికేద్దామా అన్నంత కోపం కూడా మనకు ఒక్కొక్కసారి వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే అసలు ఏ విషయం మీద కోపపడుతున్నాను నేను, ఆ కోప్పడిన వాళ్ళకి అక్కడ ఉన్న మనిషికి ఈ కోపానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? వెంటనే ఇవన్నీ మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని మన పర్సెప్షన్, ఆ విషయాన్ని ఎలా అయితే స్వీకరిస్తున్నామో ఆ స్వీకరించే విధానాన్ని మనం మార్చుకోవాలి, మన బిహేవియర్ని మార్చుకోవాలి, మన ప్రొసీజర్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రొసీజర్ని అంతా మార్చుకుంటామో అప్పుడు ఇమీడియట్గా ప్రతి ఒక్క విషయం చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఫ్రస్ట్రేషన్. మన 5th పాయింట్. మనం మాట్లాడుకున్న ఇప్పటి వరకు పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంది హర్ట్, ఐ థింక్, ఎస్, డిస్కంఫర్ట్, ఫియర్ అండ్ హర్ట్, యాంగర్, ఈ 4 పాయింట్స్ మనం మాట్లాడాం. నెక్స్ట్ 5th పాయింట్ ఫ్రస్ట్రేషన్ అన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ మనకు జనరల్గా ఎందుకు వస్తుంది? ఎంతో ఎఫర్ట్ పెట్టాం, ఆలోచించి ఎన్నో కష్టపడ్డాం, ఈ పాయింట్ చేసాం, ఆ పాయింట్ చేసాం, ఇన్ని చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు. కష్టపడి అన్ని పుస్తకాలు చదివాను, చదివి ఇంత బాగా ఎగ్జామ్ రాశాను, కానీ రిజల్ట్ మాత్రం రాలేదు. రిజల్ట్ మాత్రం అనుకున్నట్టుగా ఏది రాలేదు. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ మెసేజ్ ఏంటి? ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి భావాలు మనకు వస్తున్నప్పుడు మన ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇట్స్ అ పాజిటివ్ సైన్. ఎందుకంటే ఎన్నైతే ఎఫర్ట్స్ పెట్టామో రిజల్ట్ రాలేదు అన్న పాయింట్ కాదు, ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాము అంటే ఇంకా నాకు దీనిపైన హోప్స్ ఉన్నాయి, ఇంకా నేను ఎఫర్ట్ పెట్టగలను అన్న హోప్ ఉంది అన్న పాయింట్ అన్నమాట. అందుకే ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. ఆ పేషెన్స్ ఎందుకు వెళ్ళిపోతుందంటే నేను ఇంకా బెటర్గా చేయగలను అన్న పాయింట్. ఓకే, అంటే మన బ్రెయిన్, మన ఆలోచన శక్తి, మన మైండ్కి, మన తెలివికి ఎంతో నమ్మకం, అది నమ్ముతుంది, మన బ్రెయిన్ నమ్ముతుంది ఇంతకంటే బెటర్గా చేయగలను, నేను ఇంత చేస్తున్నాము అవ్వడం లేదు, ఇంకా బెటర్గా నేను చేయగలను, రిజల్ట్ రాలేదా, ఇంకా రిజల్ట్ రావట్లేదా, ఇంకా ఏం చేయాలి, ఇంకా దీనికోసం ఏం చేయాలి అని ఇంకా ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తూ ఉంటాం. ఓకే, దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక రోల్ మోడల్ చూస్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఎవరికి జరిగింది, వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు,
మన వారసత్వాల్లో మన పూర్వీకుల్లోనే ఉంటారు ఇలాంటి రోల్ మోడల్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు. ఫస్ట్ మనం అక్కడే చెక్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద ఫ్యామిలీ మనం చెక్ చేసుకోవచ్చు ఫస్ట్, రైట్? సో ఎలా జరిగింది, ఆ ఇన్పుట్ ఒకటి పెట్టాలి, ఇంకా ఏం యాడ్ చేయొచ్చు. ఓకే, ఇది చేసాం ఇవన్నీ చేసాము అయినా అవ్వలేదు, ఓకే ఇంకేం యాడ్ చేయొచ్చు. ఓకే, కొంచెం సేపు మనం బ్రేక్ తీసుకోవడం కూడా అవసరము. ఒక్కొక్కసారి మనకు అందులోనే ఉండేసరికి అర్థం కాదు, కాసేపు బ్రేక్ తీసుకొని పక్కకు వస్తే ఏం చేయాలి అన్న ఐడియా వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు కీప్ ద మైండ్. అంటే మైండ్ విపరీతంగా ఆలోచించి ఒక హాల్ట్లోకి వచ్చేసింది. సో మైండ్కి ఇప్పుడు రెస్ట్ కావాలి. సో అలాంటప్పుడు అందుకనే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మైండ్ ఇంకా బెస్ట్గా నేను చేయగలను కానీ చేయలేకపోతున్నాను, మైండ్ కొంచెం బ్రేక్ కావాలి. ఆ టైంలో కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసి మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఐడియాస్ వస్తాయి. ఓకే, ఫ్రస్ట్రేషన్ కూడా ఎప్పుడు మన పాజిటివిటీకే తీసుకెళ్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే అదేదో ఫ్రస్ట్రేషన్ అయిపోయాను, నేను చాలా బాధపడిపోయాను, ఫ్రస్ట్రేషన్లో కోపం వచ్చింది, అలాంటివి ఏమి ఉండవు. ఓకే, ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ అ పాజిటివ్ థింగ్. నెక్స్ట్ ద 6th పాయింట్, డిసప్పాయింట్మెంట్. మన డిసప్పాయింట్మెంట్ అంటేనే డిసప్పాయింట్మెంట్ ఈజ్ లిటిల్ డేంజరస్. ఇప్పుడు మన ఫ్రస్ట్రేషన్ ఎట్లా పాజిటివ్ అనుకున్నామో డిసప్పాయింట్మెంట్ అనేది కొంచెం డేంజరస్. ఇది మనల్ని మనం కింద పడేసినట్టు, లేకపోతే మనం కింద పడిపోయినట్టు, ఏదో ఒక విషయాన్ని మనం ఇంకా జీవితం అంతా మనం కోల్పోయాము అన్న బాధ, ఇవన్నీ వచ్చినప్పుడు మనకు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. ఓకే, ఇది ఇంకా నేను ఇక్కడ ఏమీ అవ్వదు, ఇంకా నేను ఏమీ చెయ్యలేను అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా వరకు అలాంటి ఫీలింగ్, అంటే ఒక ప్రాజెక్టే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రాజెక్ట్ని చాలా చక్కగా చాలా అద్భుతంగా చేయాలనుకున్నాము, ఫుల్ ఫోర్స్ పెట్టి అక్కడ వెళ్ళాము, కానీ ఎటు తిరిగి ఆ ప్రాజెక్ట్ అవ్వట్లేదు, పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాము, ఇక్కడ ఇంకా ఏమీ జరగదు అని మనకు అర్థమైపోయింది. అర్థమైనప్పుడు మనం ఇంకా నేను ఓడిపోయాను అన్న ఒక ఫీలింగ్, ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ అనమాట. నేను ఓడిపోయాను అని ఒక ఫీలింగ్ ఉందన్నప్పుడు ఇది నేను అయిపోయింది, ఇది నేను వదులుకున్నాను, ఇంకా ఇది నా వల్ల ఇది నాకు రాదు అని ఎప్పుడైతే పాయింట్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. సో ఇందులో మెసేజ్ ఏంటి అంటే, అన్ ఎక్స్పెక్టేషన్ యూ హ్యావ్ హ్యాడ్, అంటే ఏదైతే మనం ఎక్స్పెక్టేషన్లో ఉండామో, అంటే ఒక గోల్, దేనికైతే మనం ఆ గోల్ కోసం మనం ఎంత కష్టపడ్డాం, మనల్ని మనం పూర్తిగా ఇన్వెస్ట్ చేసాం. ఓకే, ఆ ఇన్వెస్ట్ చేసామో అది మనకి ఇంకా కుదరట్లేదు, ఇంకా మనకు రావట్లేదు అన్న పాయింట్ వచ్చింది. సో వెంటనే ఎక్స్పెక్టేషన్స్ని చేంజ్, ఇది నేను చేయగలను అని మనం ఏదైతే ఫుల్ ఫోర్స్ పెట్టామో కానీ జరగలేదు, ఇట్ ఈజ్ ఓకే. ఓకే, డిసప్పాయింట్మెంట్ అవ్వకూడదు. డిసప్పాయింట్ అయ్యాము అంటే అది మనల్ని నుంచి దూరం చేస్తుంది. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు కూడా మనం ఇంకా ఎందుకో అన్వర్దినెస్ అంతా బయటకు వస్తుంది, ఎందుకో పనికిరాను అన్న పాయింట్ బయటకు వస్తుంది. అలా రానివ్వకుండా మేక్ యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్, అంటే కరెక్ట్ విషయాలను చేయాలి. అంటే ఇంకొక గోల్ని క్రియేట్ చేసుకోవాలి. నిజంగా నేను ఎందుకు చేయలేకపోయాను, ఓకే ఇంత పెద్దది నేను చేయలేకపోయానా, చిన్నగా మొదలు పెట్టాలి, నేను చేయగలనా లేదా. ఎప్పుడైతే కాన్ఫిడెంట్ వస్తుందో నేను చేయగలను అని, అప్పుడు ఆ చిన్న విషయాన్ని మనం పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఓకే, సెట్ ఎ న్యూ గోల్, దానికి సొల్యూషన్ అదే. ఒక కొత్త విషయాన్ని, ఏదైతే ప్రాజెక్ట్ మీద ఒక ఇల్లు కట్టాలనుకున్నాం, అద్భుతం కట్టాలనుకున్నాం, అన్నీ తయారు చేసాం, అన్నీ ఇచ్చేసాం, కానీ ఏం చేసినా కానీ అవ్వట్లేదు, నాకు ఒక ఇల్లు కూడా లేకపోయిందే అని మనం ఫీల్ అవుతుంటాం, డిసప్పాయింట్ అవుతుంటాం. అవ్వకుండా కానీ నిజంగా నేను చేయగలనా, నిజంగా నేను కట్టలేనా, ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఓకే, ఎంతవరకు అయితే అంతవరకు, ఒక్క అడుగే వేయగలిగితే ఒక్క అడుగన్నా వేస్తాను కదా, అట్లీస్ట్ అడుగన్నా వేస్తాను అన్న పాయింట్ ఎప్పుడైతే ఉంటుందో, మీ గోల్స్ ఎప్పుడైతే నెమ్మదిగా ఇంతవరకు నేను వేయగలిగాను అన్న పాయింట్ ఉంటుందో, అప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి అన్నది మనకు ఓపెన్ అవుతుంది. ఏదైతే నేను వెయ్యలేమేమో అనుకొని ఆ 11వ అడుగు గురించి మనం ఆలోచించి నేను వెయ్యలేను అనుకుంటే, ఈ 10 అడుగులు ఏదైతే వెయ్యగలమో వాటిని కూడా మనం ఆపేస్తున్నాం. ఓకే, సో మనం డిసప్పాయింట్ అయ్యి మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు గుర్తుండాలి. అందుకే సొల్యూషన్ ఏంటి, సెట్ ఎ గోల్. ఒక గోల్ అంటూ ఉండాలి మనకి లైఫ్లో. ఓకే, గోల్ అంటూ ఉంది అంటే అక్కడ రీచ్ అవ్వాలి అని ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. ఓకే, మనల్ని మనం ఎప్పుడు యాక్టివేషన్లో పెడుతూ ఉంటాం, ఏం చేయాలి అని. ఆ గోల్ అనేది అవసరం. సో సంథింగ్ విల్ బీ, మనకి ఇన్స్పైరింగ్ అనేది ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది మనకి లైఫ్లో ఇన్స్పైర్ అవ్వడానికి. ఆ గోల్ అనేది ఉంది అంటే ఓకే, ప్రోగ్రెస్ అవ్వడానికి
ఎప్పుడైనా కానీ డిలే జరిగినంత మాత్రాన అది జరగదు అని ఏమి ఉండదు. డిలే అయ్యింది మాత్రమే. ప్రతి విషయం జరగట్లేదు అంటే అది జరగట్లేదని కాదు, డిలే అయింది. కొంచెం టైం తీసుకొని మనం ఆగాము అంటే మళ్ళీ ప్రతి ఒక్క విషయం మనకు కనబడుతూనే ఉంటుంది. ఓకే, దేర్ ఇస్ నో నీడ్ టు డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీథింగ్. ఏ విషయంలో కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈజ్ గిల్ట్. గిల్ట్ అన్న పాయింట్ వచ్చినప్పుడు చాలా వరకు గిల్ట్ని మనం అవాయిడ్ చేస్తాం. ఎక్కడన్నా గిల్ట్ ఫీలింగ్ వచ్చింది అంటే దాన్ని అవాయిడ్ చేస్తాం, అది అవసరం లేదులే అని చేస్తాం. అంటే గిల్ట్ అంటే జనరల్గా దానికి వచ్చే మెసేజ్ ఏంటి అంటే మనము ఒక విషయాన్ని, మనం ఒక స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ధ్వంసం చేసాం. మన స్టాండర్డ్స్ని మనమే చిన్న చూపు చూసాము. సో అందుకే మనం తప్పు చేసాము అన్న ఫీలింగ్తోని ఆ గిల్ట్ వస్తుంది. మన తప్పులు మనకు ఒప్పుకోవడం రాలేదనుకోండి, దాన్ని అవాయిడ్ చేస్తాం. సొల్యూషన్ ఏంటి? మళ్ళీ ఈసారి ఆ పాత్లోకి ఏదైతే సిస్టంలోకి వెళ్ళారో అదే ప్రొసీజర్, అదే ప్యాటర్న్ రిపీట్ అయినప్పుడు ఈసారి మీకు మీరే కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. గతంలో చేసినట్టు నేను మళ్ళీ చెయ్యను. ఓకే, ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. రీకమిట్మెంట్. యూ కెన్ రీసెట్ యువర్ లైఫ్. జీవితాన్ని మళ్ళీ మనం రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసుకొని ఉన్నవన్నీ కూడా, పాత ఉన్నాయన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఇన్ఎడిక్వసీ. ఇన్ఎడిక్వసీ అన్నది ఎనీ టైం మనకి ఎప్పుడైనా అనిపించవచ్చు ఈ ఫీలింగ్, నాకు అన్వర్దినెస్ ఫీలింగ్. ఓకే, అన్వర్దినెస్ అంటే నాకు ఈ అర్హత లేదు అన్న ఫీలింగ్. ఓకే, దీని మెసేజ్ ఏంటి? ఆ టైంలో ఒక విషయాన్ని మనం చేయలేకపోతున్నామంటే ఏదో స్కిల్ మనకు లేదు, ఏదో కొంచెం ఇంకా దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ రావాలి, ఇంకేదో విషయం తెలియాలి, అంతే ఉంటుంది తప్ప మనకు అర్హత లేదు అన్న పాయింట్ ఉండదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సొల్యూషన్ ఏంటి? నేను నిజంగా నాకు అర్హత లేదా, లేకపోతే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోలేనా? మనల్ని మనం ఇంప్రూవ్ కూడా చేసుకోలేమంత పరిస్థితి మనకు ఎప్పుడూ రాదు. వీఆర్ ఆల్వేస్ ఇంప్రూవింగ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం. సో ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేది రావాలి. అన్వర్దినెస్ అన్నది, నాకు ఈ అర్హత లేదు అన్న పాయింట్ మాత్రం మనకు రాకూడదు. ఎక్కడన్నా అనిపించింది ఈ మాత్రం కూడా నేను చేయలేకపోయాను అని అనిపించింది అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయడమే, ట్రై చేస్తూ ముందుకు వెళ్ళడమే, ఎలా అయినా సరే ముందుకు వెళ్ళడమే. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఓవర్లోడ్ అండ్ ఓవర్వెల్మ్. అంటే అతిగా ఫీల్ అవ్వడం, ప్రతిదీ కూడా ఒక హెల్ప్లెస్నెస్ కానీ, ఒక డిప్రెషన్ కానీ, ఒక అంటే ఇంక ఏది లేదు అన్న ఫీలింగ్, ఇంకేమీ చేయలేము, ఇంకా అయిపోయింది, నా చేయి దాటిపోయింది, ఇంకేమీ చేయలేము అన్న ఫీలింగ్, బర్డెన్ అన్నమాట. బర్డెన్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ మనకు అర్థం కావాల్సిన మెసేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి, ఆ పరిస్థితిలో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఓకే, ఈ పరిస్థితిలో ఇంకేమీ చేయలేము, అంతా అయిపోయింది, కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఏమీ జరగవు, ఓకే ఫైన్ అయిపోయింది, నాకు ఇంపార్టెంట్ ఏంటి, నా గురించి నేనేమి ఇంపార్టెంట్, ఈ మూమెంట్లో నాకు అవసరమైంది ఏంటి, దాని గురించి నేను ఆలోచించాలి. ఓకే, అన్ని పక్కన పెట్టి, డిసైడ్ అవుట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, అన్ని ప్రతి ఒక్క విషయం నుంచి పక్కన పెట్టి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో దాని మీద మనం ధ్యాస ఉంచాలి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో దాన్ని మాత్రమే మనం గోల్గా తీసుకొని దాన్ని మాత్రమే చేయాలి. ఆ టైంలో ఒక ఇంపార్టెంట్ అన్నది ఒకటే, అన్నం తినడం మాత్రమే అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం, అదే అద్భుతంగా చేసుకొని తినండి. మిమ్మల్ని మీరు ఓవర్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఇస్ లిస్ట్ అవుట్. అందుకే ప్రయారిటీస్ లిస్ట్ అవుట్ చేయడం చాలా అవసరం. మీకోసం ఇంతకుముందు కొన్ని రోజుల బ్యాక్ నేను మీకు ఈ చేత హోంవర్క్ చేయించాను. ఎంతమంది చేశారు? కొంతమంది చేశారు. హౌ మెనీ హ్యావ్ డన్ ఐ డోంట్ నో రియలీ, బట్ దెన్ మీకోసం మీరు ఏం చేసుకుంటున్నారు, మీకోసం మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నా కోసం నేను ఇది చేశాను, ఇది సాధించాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అలాంటివి ఏమన్నా విషయాలు ఉన్నాయా? అలాంటి విషయాలు మనల్ని మనం మన లైఫ్ని మనమే ఇన్స్పైరింగ్గా చేసుకోవాలి, మన లైఫ్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అంటే ఎవరు రారు, ఏది రాదు. ఓకే, మన లైఫ్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, లోన్లీనెస్, ఒంటరితనం. ఒంటరితనం ఎప్పుడు వస్తుంది అంటే సపరేషన్ని బట్టి వస్తుంది. నువ్వు నేను వేరు అన్నప్పుడే వాళ్ళ ఒంటరితనం అనేది వస్తుంది. ఒంటరితనం అంటూ వచ్చింది అంటే దాని వెనకాలన్న మెసేజ్ ఫస్ట్ అర్థం కావాలి ఏంటంటే మనం ఎవరో ఒకరితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఒంటరితనం అంటూ వచ్చిందంటే ఫస్ట్ యూ నీడ్ కనెక్టివిటీ.
చాలా రోజుల ముందు నేను ఒక మూవీ చూశాను, దట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. ఇట్ వాజ్ అ వెరీ నైస్ మెసేజ్. అందులో చాలా చక్కటి మెసేజ్ ఉంది. మై నేమ్ ఇస్ ఖాన్ అనుకుంటా, షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ది. అందులో కాజోల్ ఒక మూవీలో ఆ మూవీలో ఒక చిన్న ఇన్సిడెంట్లో లైఫ్లో అన్నీ కోల్పోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ఏం చేయాలి అని చూస్తూ ఉంటుంది. ఆ సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత సరే ఇంకేం లేదు కదా అని మామూలుగా సరే ఇంటికి వెళ్దాము, ఇంకేం చేయలేను, అయిపోయింది, నేను అన్నీ కోల్పోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను అన్న ఫీలింగ్తో ఎప్పుడైతే రివర్స్ తిరుగుతుందో ప్రపంచం అంతా కనపడుతుంది. అప్పుడు అనుకుంటుంది, ఒంటరిదాన్ని ఎక్కడున్నాను, ప్రపంచం అంతా నాతోనే ఉంది కదా, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరిలో నేను ఒక భాగమే కదా, అసలు ఒంటరితనం ఎక్కడుంది అని అప్పుడు వస్తుంది పాయింట్. సో మనం ఎప్పుడు కూడా ప్రాబ్లం వైపు చూసి శూన్యం వైపు చూస్తూ నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ప్రపంచం వైపు చూస్తామో మనం ఒంటరితనం అనేది ఉండదు మనకి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఎంతోమంది మనుషులు ఎంతోమందికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, నో బడీ ఈజ్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే ఎవరు ఉన్నారు లేరు అన్న పాయింట్ కాకపోయినా మీతో మీరు ఉన్నారు. యువర్ బ్రెత్ ఈజ్ దేర్ విత్ యూ. మీ శ్వాస మీతోనే ఉంది. సో మీ శ్వాస ఉన్నంత వరకు మీతో మీరు ఉంటారు. మీతో మీరు ఉన్నంత వరకు ప్రపంచం అంతా మీతోనే ఉంటుంది. సో లోన్లీనెస్ అనేది నేను వేరే నువ్వు వేరే అన్న సపరేషన్ నుంచి వస్తుందే తప్ప ఇంకా ఏ ఫీలింగ్ నుంచి రాదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. ఓకే, ఈ యాక్షన్ సిగ్నల్స్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఈ యాక్షన్ చేసే ముందు, అంటే యాక్షన్ సిగ్నల్స్ అంటే ఇంకా యాక్షన్ చేయడానికి మనకు వచ్చే సిగ్నల్స్ అనమాట. ఇవన్నీ మనకు ముందు ఈ భావాలు అనేవి మనకు సిగ్నల్స్ లాగా అవుతుంది. సో యాక్షన్ చేసే ముందు మనం ఒకసారి ఈ మెసేజ్ ఏంటి, దాని వెనకాల ఉన్న మెసేజ్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ యాక్షన్స్ని ప్రాపర్గా చాలా బ్యాలెన్స్డ్గా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు, మన లైఫ్లో మనల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, పవర్, ఇమోషన్స్ ఆఫ్ పవర్ అనేవి ఒక ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ కూడా మనల్ని మనం ఎంత ప్రేమించాలి అంటే ఇంకా అది మనల్ని మనం స్వయంగా మన లోపల ఎప్పుడైతే ప్రేమతత్వం నిండి ఉంటుందో మనకంటే పవర్ఫుల్ మనుషులు ఇంకెవరు లేరు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ విల్ మేక్ యూ పవర్ఫుల్. మనీ కాదు, హోదా కాదు, ఏది కాదు, కానీ ప్రేమతత్వం మాత్రం మిమ్మల్ని అమితంగా పవర్ఫుల్ చేస్తుంది. దాన్ని అప్రిషియేట్ చేయడం, ప్రతి ఒక్క విషయాన్ని అప్రిషియేట్ చేయడం, ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించడం, దానికి ఒక కృతజ్ఞత భావనతో ఉండడం. ఏ విషయమైనా సరే మనం చేసే తప్పుల పైన కూడా మన కృతజ్ఞత భావన ఉండాలి, దాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అది చేయకపోయింటే మనం ఇది నేర్చుకునే వాళ్ళం కాదు కాబట్టి. ఓకే, సో అందుకనే ప్రతి విషయం ఒక బిగ్ పిక్చర్ పైనుంచి ఒక మ్యాపింగ్ సిస్టంలో చూస్తే ప్రతి ఒక్కటి అద్భుతమే. క్యూరియాసిటీ ఉండాలి, చిన్న పిల్లల్లాగా క్యూరియాసిటీ పెరగాలి. ఐఎమ్ లెర్నింగ్, నాకు ఇక్కడ ఈ విషయం తెలిసింది, నాకు ఇక్కడ ఈ విషయం తెలిసింది అని మనం క్యూరియాసిటీతో ఉండాలి. ఎక్సైట్మెంట్ ఉండాలి, లైఫ్ మీద ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, అంటే ఒక గోల్ ఉండాలి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ అంటే స్టక్ అయి ఉండడం కాదు, ఒక ప్లేస్లో ఆగిపోవడం కాదు. డిటర్మినేషన్ అంటే ఇంక నేను ఇక్కడే ఉంటాను అని ఒక ప్లేస్లో ఆగిపోవడం అన్నది డిటర్మినేషన్ కాదు. డిటర్మినేషన్ అనేది ఒక పవర్ ఆఫ్, లైట్నింగ్ పవర్ ఆఫ్ కమిట్మెంట్. అంటే ఒక 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 స్పార్క్, ఒక లైట్నింగ్ అనేది ఎలా వస్తుంది మనకి, ఆకాశంలో వచ్చి వర్షం, ఉరుములు, మెరుపులు ఉంటాయి కదా, ఒక మెరుపు లాంటి కమిట్మెంట్ అన్నమాట. అది డిటర్మినేషన్ అంటే. అది ఒక వేకప్ కాల్. మన లోపల ఉన్న సిస్టమ్ నిద్ర లేవాలి, మేల్కొల్పు జరగాలి. అది డిటర్మినేషన్ అంటే. ఆ విధంగా ఉండాలి. దానికి ఎంతో ఫ్లెక్సిబిలిటీ, మనం రిజిడ్గా, మొండిగా, స్టబర్న్గా ఉండకూడదు. ఎంతో ఫ్లెక్సిబిలిటీ, దేన్నైనా స్వీకరించే భావన ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఒక జీవం ఉత్తిపడుతూ ఉండాలి మన శరీరంలోంచి. ఎప్పుడు కూడా జీవం ఉండాలి, మన కాంట్రిబ్యూషన్ లెవెల్లో ఉండాలి. మనం దేనికి ఏ విషయాన్ని మనం కాంట్రిబ్యూట్ చేయగలము అన్న వర్షన్లో ఉండాలి. ఒక చేర్ఫుల్నెస్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా సిస్టమ్స్ ఉండాలి. ఇవన్నీ పవర్ ఆఫ్ ఎమోషన్స్, ఇవన్నీ పవర్ ఎమోషన్స్ ఇవన్నీ. ఓకే, ఈ సిస్టమ్స్లో ఎప్పుడైతే ఉంటామో మన లైఫ్ ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. ఓకే,
భావాలు వచ్చాయి కదా అని వాటిని మైనస్ చేసి ఇంకా నేను ఇలాగే అయిపోతున్నాను, భావాల్లోనే ఉంటున్నాను, ఎప్పుడు ఇమోషనల్గానే ఉంటున్నాను, మూడ్ స్వింగ్స్ జరుగుతున్నాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ భావన మనకి యాక్చువల్గా ఏం మెసేజ్ ఇస్తుంది, దాని సొల్యూషన్ ఏంటి, ఎలాంటి భావాల్ని నేను ఎలా వ్యక్తపరచాలి అన్న పాయింట్, నాకు ఏంటి సంబంధం, నా జీవిత గమనానికి నాకు ఈ భావన ఎక్కడి వరకు సహాయం చేస్తుంది, ఎక్కడి వరకు హెల్ప్ చేస్తుంది ఏంటి అని మన విషయాలు మనల్ని మనమే ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటామో ప్రతి ఒక్క పాయింట్ లైఫ్లో ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మనకు అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు ఇమోషన్స్ గురించి ఈ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏం క్లారిటీ కావాలన్నా మీరు కమెంట్స్లో మీరు పెడుతూ ఉండండి, నేను దాన్ని ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ఏమైనా కమెంట్స్లో నేను ఆన్సర్ చేయలేని ఉంటే నేను రేపు మళ్ళీ టాక్లో ఆన్సర్ అంటే కొన్ని మెసేజెస్లో ఆన్సర్ చేయలేము, ఐ హ్యావ్ టు టాక్ ఆన్ దట్. సో అందులో నేను చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఈ రోజు మీరు రావడం, ఈ సత్సంగానికి రావడం, ఉండడం అన్నది చాలా అద్భుతంగా ఉంది. సో రేపు మళ్ళీ 9 o'clockకి, మళ్ళీ 9 గంటలకి మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.